ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ జరగబోతుంది. సిఎస్కే వర్సెస్ పంజాబ్. ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే రెండు టీమ్స్ కూడా 28 సార్లు తలపడగా అందులో 15 సార్లు సిఎస్కే గెలవగా 13 సార్లు పంజాబ్ గెలిచింది. సిఎస్కే కి స్లైట్ గా ఎడ్జ్ ఉన్నప్పటికీ ఈ రెండు టీమ్స్ లాస్ట్ 5 మ్యాచెస్ చూసుకున్నా పంజాబ్ 4 మ్యాచ్ల్లో గెలవగా సిఎస్కే ఒకే మ్యాచ్ లో గెలిచింది. ఈ రెండు టీమ్స్ కూడా మ్యాచ్ చాలా ఇంపార్టెంటే. పంజాబ్ కి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది. ఇలా పంజాబ్ కనుక ఈ మ్యాచ్ ఓడిపోతే వాళ్ళ ప్లే ఆఫ్స్ ఆశలని దాదాపుగా వదిలేసుకోవాల్సిందే. ప్రస్తుతం పంజాబ్ 9 మ్యాచ్లు ఆడి 3 గెలిచి 6 పాయింట్లతో ఉన్నారు. ఇటు సిఎస్కే చూస్తే 9 మ్యాచ్లు ఆడి 5 మ్యాచ్లు గెలిచి 10 పాయింట్లతో మంచి రన్ రేట్ తో ఉన్నారు. ఒకవేళ సిఎస్కే కనుక ఈ మ్యాచ్ మంచి రన్ రేట్ తో గెలిస్తే ఖచ్చితంగా పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 లోకి వెళ్తుంది. ఈ రెండు టీమ్స్ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ గెలిచే వస్తున్నారు. సిఎస్కే ఎస్ఆర్హెచ్ మీద 78 పరుగుల తేడాతో మ్యాచ్ గెలవగా పంజాబ్ అయితే 261 స్కోర్ ని చేజ్ చేసి మరీ గెలిచారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య బ్యాటిల్ ఇంట్రెస్టింగ్ గానే జరగబోతుంది. మ్యాచ్ లో సిఎస్కే గెలిచిందా పంజాబ్ గెలిచిందా కామెంట్ చేయండి ప్లీజ్.